ప్రియమైన దేవుని వల్ల మీ అందరికీ ఒక విషయాన్ని తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. నేటి కాలంలో సోషల్ మీడియాలో క్రైస్తవుల మీద, ఎస్పెషల్లీ పాస్టర్స్ మీద ఒక రకమైనటువంటి స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్ గురించి మీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చూస్తున్నాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఎన్కౌంటర్ చేసి ఉంటారు. చాలామంది నష్టపోయినటువంటి విషయం ఏంటంటే కనుక మీరు సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్లో కానీ లేదంటే యాక్టివ్గా ఉన్నారనుకోండి, మీకు ఒక నుంచి మేము అబ్రాడ్ నుంచి అంటే మేము యూఎస్ నుంచి, లండన్ నుంచి మీకోసం మెసేజ్ చేస్తున్నాము, మీరు పరిచయం బాగా చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. మీ చర్చికి ఏమన్నా అవసరాలు ఉంటే కనుక అవసరాల నిమిత్తము మీకు వస్తు రూపాయలో ఏదైనా ఇస్తామని చెప్పేసి వాళ్ళు అడుగుతారన్నమాట. అప్పుడు మన చర్చిలో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్, మనకి పలానా వస్తువు కావాలని చెప్తామన్నమాట. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మా టీంకి మేము రెఫర్ చేస్తాము, మాది పెద్ద సంస్థ, మేము చారిటబుల్ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటాం అని చెప్పేసి వాళ్ళు మనకి మెయిల్ రూపంలో మనకి ఏమేమి వస్తువులు కావాలో అన్నీ కూడా కోట్ చేసేస్తారన్నమాట. దాని తర్వాత వాళ్ళు మేము ఈ వస్తువులన్నీ కూడా పలానా దేశం నుంచి పంపిస్తున్నాం అని చెప్పేసి మీ దగ్గరికి రావడానికి ఇదిగో ఇంత సమయం పడుతుంది, అంటే ఒక వారం రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు అని చెప్పేసి చెప్తారన్నమాట. అయితే దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి చాలామందికి 10 రోజుల తర్వాత అంటే ఒక వారం రోజుల తర్వాత మీకు ఒక కాల్ వస్తుందన్నమాట. అంటే వాళ్ళు చెప్తారన్నమాట, ఎయిర్వే బిల్ నెంబర్ అనేసి ఉంటుందన్నమాట. అంటే అక్కడ వేరే దేశం నుంచి మన దగ్గర రావాలంటే ఎయిర్వే బిల్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. ఆ ఎయిర్వే బిల్ నెంబర్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి కమ్యూనికేషన్ అంతా కూడా చాలా అప్రోప్రియేట్గా ఉంటుందన్నమాట. దాన్ని మీరు వెతికినా సరే ఫస్ట్లో మీకు కనిపిస్తుంది. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత మీకు ఒక కాల్ వస్తుంది మళ్ళీ. అంటే మీరు పలానా వ్యక్తి మీకు కన్సైన్మెంట్ పంపించారు, అంటే మీకు ఒక బాక్స్ పంపించారు, ఆ బాక్స్లో చాలా వస్తువులు ఉన్నాయి, దానికి సంబంధించి మీరు ఒక కస్టమ్స్ డ్యూటీ ఫ్రీ అనేది పే చేయాలి, ఎందుకంటే మీ గూడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండిపోయినాయి, స్ట్రక్ అయిపోయినాయి. దీన్ని ఈ కన్సైన్మెంట్ రిలీజ్ చేయాలంటే కనుక, ఈ గూడ్స్ మీకు పంపించాలంటే కనుక మీరు 25,000 రూపీస్ పే చేయాలి, లేదంటే 30,000 రూపీస్ పే చేయాలని చెప్పేసి క్యాష్ డిమాండ్ చేస్తారు ప్రీమియం వాళ్ళు. అప్పుడు దాని విలువ చూస్తే, ఆ వస్తువులు విలువ చూస్తే సుమారుగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మధ్యలో ఉంటుంది. అంటే మనం అడిగిన దాన్ని బట్టించి వాళ్ళు కాస్ట్ ఎంత ఉంటుంది అంటే కనుక 5 లక్షల నుంచి 10 లక్షలు ఉంటుంది. మనం ఏమనుకుంటాం, 30,000 పెడితే మనకి 5 లక్షలు వస్తున్నాయి కదా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు కట్టేస్తారు ప్రీమియం వాళ్ళు. డబ్బులు కట్టిన తర్వాత మీకు అది రాదు. ఏదైనా సరే అర్థం చేసుకోండి, అంటే ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ, తర్వాత ఫోన్ పని చేయడం కానీ ఇదేమి జరగదు. ఇదంతా కూడా ఒక స్కామ్ ప్రీమియం వల్ల. ఇదంతా స్కామ్. ఈ స్కామ్లో ఎవరో పడద్దు. ఎవరో కూడా మీకు ఇవ్వాలనుకుంటే కనుక వాళ్ళే డైరెక్ట్గా వచ్చి ఇచ్చేస్తారు. కాకపోతే ఈ ఎయిర్పోర్ట్లో ఇలాంటి కస్టమ్స్ ఏం లేదు. అంటే ఇలా డబ్బులు ఇచ్చి వస్తువులు తీసుకెళ్ళిన కాన్సెప్ట్ ఎయిర్పోర్ట్ సిస్టంలోనే లేదు. కాబట్టి గమనించండి, ఎవరైనా సరే మీకు ఇలాగ మెసేజ్ చేసి కానీ, మెయిల్ చేసి కానీ మీకు పలానా వస్తువు పంపిస్తామని చెప్పినప్పుడు నమ్మద్దు. ఒకవేళ మీరు డీటెయిల్స్ ఇచ్చినా సరే డబ్బులు కట్టమన్నారంటే మాత్రం అసలు కట్టద్దు. ఎందుకంటే డబ్బులు ఒకసారి మీ చేతిలోంచి వెళ్ళిపోతే కనుక మళ్ళీ మీకు తిరిగి రావు. కాబట్టి ప్రప్రథమంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఈ స్కామ్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళకి చెప్పండి, దైవజనులకి కానీ లేదంటే సంఘ పెద్దలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే చాలామంది నష్టపోయారు. నిన్ను వెళ్తున్నటువంటి పాస్టర్ గారికి కూడా ఇలాంటిదే మెసేజ్ వచ్చింది, ఆయనకి చర్చ్ కోసం ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి మెయిల్ పెడితే ఎయిర్వే బిల్ అన్నీ వచ్చినాయి. నేను కూడా ట్రాక్ చేసిన దానికి సంబంధించి ట్రాకింగ్లో కూడా అంతా అప్రోప్రియేట్గానే ఉంది. కానీ లాస్ట్ మినిట్లో అడిగేటప్పటికి నాకు అర్థమైంది, డబ్బులు అడిగేటప్పటికి ఎస్ ఇది స్కామ్. కాబట్టి చాలామంది ఎన్కౌంటర్ చేసి ఉన్నారు. కాబట్టి గమనించండి, దైవజనులు ఎస్పెషల్గా ఇలాగ డబ్బులు కట్టమని ఎవరన్నా అంటే కనుక అసలు డబ్బులు కట్టద్దు, ఇది స్కామ్. కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి దాంట్లో మీరు పడకుండా ఉంటారని, దేవుని యొక్క కృప మీకు తోడే ఉండాలని ఆశిస్తూ నా మాట ముగిస్తున్నాను. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్.